హాయ్ అండి. నేను మీ డెంటిస్ట్ పొదిలి డెంటిస్ట్ సాయిరామ్ సుధీర్. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే నోటి దుర్వాసన. ఈ నోటి దుర్వాసనకి చాలా కారణాలు ఉంటాయండి. అందుట్లో మొదటి కారణం ఏంటంటే పళ్ళు పుచ్చిపోవడం. ఈ పళ్ళు పుచ్చడం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. రెండవ కారణం ఏంటంటే మన చిగుళ్ళు వాచి కొన్ని సందర్భాల్లో రక్తం గారటము, గారలాగా ఏర్పడడం, ఇటువంటి సందర్భంలో కూడా ఈ నోటి దుర్వాసన అనేది వస్తుంది. మూడవ కారణం ఏంటంటే మనము పన్ను నొప్పి రాగానే ఫస్ట్ ఏదో ఒక ట్యాబ్లెట్ తెచ్చుకొని వేసుకుంటూ ఉంటాం. ఇలా ఎక్కువ కాలం కంటిన్యూ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ పన్ను పూర్తిగా పాడైపోయి కుళ్ళిపోతుంది. ఇలా కుళ్ళిన పళ్ళు మన నోట్లో ఉండడం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. ఇవి కాకుండా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సమస్యలు, అంటే గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళలో కూడా నోటి దుర్వాసన వస్తుంది. ఇంకొకటి డయాబెటీస్, అంటే షుగరు, ఈ హైపర్ టెన్షన్ అంటే బీపీ, ఇటువంటి వాళ్ళు వాడే ట్యాబ్లెట్స్ వల్ల కూడా ఆ చిగుళ్ళు అనేవి కొన్ని సందర్భాల్లో కాంప్రమైజ్ అవుతూ ఉంటాయి. ఇటువంటి సందర్భంలో కూడా నోటి దుర్వాసన వస్తుంటుంది. ఈ నోటి దుర్వాసనకి ట్రీట్మెంట్ ఏమిటి అంటే, ఇప్పుడు ఆ పుచ్చిన పళ్ళకైతే మనం దంత వైద్యుడిని సంప్రదిస్తే ఆ పుచ్చునంతా నీట్గా క్లీన్ చేసేసి సిమెంట్ పెడతారనమాట. ఈ చిగుళ్ళు, వాపులు, ఈ రక్తం కారడం, ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దంత వైద్యుడు నీట్గా పళ్ళని క్లీనింగ్ చేస్తారనమాట. ఈ పళ్ళు క్లీనింగ్ అంటే మా డెంటల్ టెక్నాలజీలో స్కేలింగ్ అంటారు. ఆ స్కేలింగ్ చేయించుకోవడం వల్ల మీకు ఆ నోటి దుర్వాసన అనేది తగ్గుతుంది. ఇంకొకటి, ఆ కుళ్ళిపోయిన పళ్ళు ఉన్నాయి చూసారా, ఆ పళ్ళని ఖచ్చితంగా చేసుకుంటే అక్కడ మనకి దానివల్ల ఏర్పడిన దుర్వాసన అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇవి కాకుండా ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సమస్యలు, ఈ డయాబెటిక్ అండ్ హైపర్ టెన్షన్, ఇటువంటి సందర్భాల్లో ఆ చిగుళ్ళు కొద్దిగా కాంప్రమైజ్ అయ్యి త్వరగా ఎండిపోతూ, అంటే అక్కడ అంతా గారలాగా ఏర్పడుతూ ఉన్న సందర్భాలు ఉంటాయన్నమాట. ఇటువంటి వాళ్ళు ఏంటంటే కనీసం ఒక 6 నెలలు, ఒక 8 నెలలకు ఒకసారన్నా దంత వైద్యుని సంప్రదించి నీట్గా ఆ పళ్ళు క్లీన్ చేయించుకోవడం, అంటే గారెని శుభ్రంగా తొలగించుకుంటే ఆ నోటి దుర్వాసన అనేది చాలా కంట్రోల్డ్గా ఉంటుంది. ప్లస్ వాళ్ళకు ఉన్న హెల్త్ కండిషన్ ఫర్దర్ ఇంకా పాడవకుండా హెల్తీ కండిషన్లో ఉంటారు. థ్యాంక్ యూ.